అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పేరు క్యాప్సికమ్ ఫ్రై. ఈ క్యాప్సికమ్ మిరపకాయలు జాతే. మిరపకాయల్లో 7-8 రకాలు ఉంటాయి. ఎల్లో రకం, గ్రీను, వైట్గా, పొట్టిగా, పొడవుగా ఉంటాయి. కానీ వాటి నిండా కారం ఉంటుంది. ఈ క్యాప్సికంలో కారం ఉండదు. కొంతమంది వీటిల్లో టొమాటోలు వేసి కూరలాగా చేస్తారు, అలా చేయొచ్చు. ఇప్పుడు నేను ఫ్రై లాగా చేస్తున్నాను. వీటిల్లో వేయాల్సినటువంటి దినుసులు: అల్లం చిన్న 2 ముక్కలు, వెల్లుల్లి 10 గబ్బాలు, ఒక 50 గ్రాములు వేయించిన శనగపప్పు, ఉప్పు తగినంత. అల్లం, వెల్లుల్లి, శనగపప్పు, ఉప్పు. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టాను. తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఇలా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న శనగపప్పు పొడి, అల్లం వెల్లుల్లి పొడి దీని మీద చల్లుకుంటే మంచి రుచిగా ఉంటుంది. దీంతో క్యాప్సికమ్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది. వేడివేడి అన్నంలో తినడానికి చాలా రుచిగా ఉంటుంది.